హలో టెకీస్, సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్యాన్ని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం నిన్నటి వీడియోలో అంటే దీని ముందల వీడియోలో మనం ఏం చూసామంటే ఎస్ఏపిని ఎందుకు వాడాలి. ఎవరైనా ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీరు ఎస్ఏపి చాలా సాఫ్ట్వేర్లు ఈఆర్పి ప్రోడక్ట్లు ఉండగా మనం ఎందుకు ఎస్ఏపి ఈఆర్పి ప్రోడక్టే టాప్ పొజిషన్లో ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇవాళ మనం చూసేది ఈ ఈఆర్పి అంటే ఎస్ఏపి ఈఆర్పి అంటే ఏంటి అనేది చూద్దామండి. ఓకేనండి. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూర్ ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఏంటంటే వెళ్ళగానే వాట్ ఈజ్ శాప్ అని అడుగుతారండి. మీరు శాప్ అనేది లేదు అని చెప్పండి సార్. ఎందుకంటే శాప్ అని అంటే ఏంటంటే ఇట్ వాజ్ బ్రాటప్ ఇన్ జర్మనీలో శాప్ అంటే ఒక పందికి పుట్టిన పిల్ల అండి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని టెస్ట్ చేయటం కోసం ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతారండి. ఏంటంటే వాట్ ఈజ్ శాప్ అంటే ఆన్సర్ చేయకండి, మీకు ఆల్రెడీ చెప్పాను శాప్ అంటే ఏంటో. సో మీరు శాప్ అనేది లేదండి, నేను ఎస్ఏపి అంటే ఏంటో చెప్తాను అని చెప్పండి. అర్థమైందండి. మీరు ఎప్పుడు శాప్ అని పిలవకండి, కంబైన్ చేసి విడివిడిగా ఎస్ఏపి ఈఆర్పి ప్రోడక్ట్ అని అన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయండి. లేదా మీరే రీడిఫైన్ చేసుకుని వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే చెప్తానని చెప్పి మీరు ఆన్సర్ చేయండి ఇంటర్వ్యూలో. అప్పుడు మీకు యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ మార్క్ ఆర్ గుడ్ ఇంప్రెషన్ విత్ ద ఇంటర్వ్యూతో మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, సోది లేకుండా మనం వాట్ ఈజ్ ఎస్ఏపి అనేది మాట్లాడుకుందామండి. ఎస్ఏపి ఓకేనండి. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సిస్టమ్, ఏ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్స్, పి స్టాండ్స్ ఫర్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అర్థమైందండి. సో ఎస్ఏపి అంటే ఏంటండి? టెకిస్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్కటి నీట్గా ఏంటనేది చూసుకుందామండి. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చి సిస్టమ్. ఏమండి, నిన్న మనం ఫస్ట్లో అంటే మన ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నేను మీకు ఈఆర్పి అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పానండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈఆర్పి అంటే ఏం లేదండి, మీ కంపెనీ యొక్క డే టు డే యాక్టివిటీస్ అన్నీ మేనేజ్ చేసే సాఫ్ట్వేర్నే ఏమంటామండి? ఈఆర్పి ప్రోడక్ట్ అంటాం. సో మరి మీది ఈఆర్పి ప్రోడక్ట్ అనే శాప్ ఏంటండి? సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ రన్ అవుతుందండి? గాల్లో ఏమన్నా రన్ అవుతుందా? అవ్వదుగా. దానికి ఏం కావాలండి? మనకు ఒక మెషిన్ కావాలి. నాకు ఒక మెషిన్ కానీ సిస్టమ్ కానీ కావాలి. ఎందుకండి? సాఫ్ట్వేర్స్ ఎక్కడ రన్ అవుతాయండి? ఒక మెషిన్లో కానీ ఒక సిస్టంలో కానీ రన్ అవుతాయి. అది సిస్టమ్ అంటే అర్థం అండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్. నెక్స్ట్ ఏంటండి? అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. ఇక్కడ అప్లికేషన్స్ అంటే మనకి చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయండి. మనకి ఎస్ఏపి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్లో మనకు దొరుకుతుందో మనం చెప్పుకుందామండి. ఓకేనండి. రైట్. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. అప్లికేషన్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటే అండి, అంటే హయ్యర్ లెవెల్లో అండి, లోయర్ లెవెల్లో కాదు. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్సోల్ అప్లికేషన్. కన్సోల్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే an application దట్ ఈజ్ ఇంటెండెడ్ టు, అంటే తెలుగులో అని చెప్పి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నారు ఏంటంటారండి? రేపు మీరు డెఫినిషన్ ఇంటర్వ్యూలో తెలుగులో చెప్పకూడదు కదండి, అందుకని నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. an application దట్ ఈజ్ ఇంటెండెడ్ టు రన్ ఇన్ ఏ ఇంటెండెడ్ రన్ అనుకుంటే టు సీ ద అవుట్పుట్ ఇన్ ద కన్సోల్ ఈజ్ కాల్డ్ కన్సోల్ అప్లికేషన్. ఏమీ లేదండి. కన్సోల్ అప్లికేషన్ అంటే
మనం అవుట్పుట్ ఒక కన్సోల్లో చూస్తే దాన్ని మనం ఏమంటామండి, కన్సోల్ అప్లికేషన్స్. ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తానండి. జస్ట్ ముందు రాస్తున్నాను, తర్వాత అన్నీ చూపిస్తానండి. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనండి. నెక్స్ట్ టర్బోసి, ఇవన్నీ మనకి కన్సోల్ అప్లికేషన్స్ అంటామండి. ఒక్కసారి మీకు మన మెషిన్లో, అంటే మనకి డెస్క్టాప్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా, మనం ఒక కన్సోల్ అప్లికేషన్ ఎక్కడ చూడగలం? చూడండి, కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ అని రాశాను, చూడండి కదా, చూశారు కదా టెకీస్. సో దాన్ని మనం ఏమంటాము, కన్సోల్ అప్లికేషన్ అంటాం. ఇది ఇప్పుడు మీ స్క్రీన్ ముందు మీకు కనిపించే అప్లికేషన్ని కన్సోల్ అప్లికేషన్. మీకు ఆల్రెడీ చెప్పానండి, అప్లికేషన్ అంటే ఒక సాఫ్ట్వేరే హయ్యర్ లెవెల్లో, రైట్? సో ఇది కన్సోల్ అప్లికేషన్ అంటే. మరి ఇప్పుడు ఈ కన్సోల్ అప్లికేషన్లో నేనేమన్నా కలర్స్ చూడగలనా, గ్రాఫికల్ ఫీచర్స్ చూడగలనా? గ్రాఫికల్ ఫీచర్స్ అంటే ఒక 1 minute మీకు క్లారిటీ ఇస్తానండి, ఓకేనండి, రైట్? ఇవేమీ చూడలేము, రైట్? సో ఏ కన్సోల్ ఈజ్, అసలు కన్సోల్ అంటే ఏంటి? ఏ బ్లాక్ అండ్ వైట్ విండోని ఏమంటామండి, కన్సోల్ అని పిలుస్తాం, రైట్? ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి? ఈ కన్సోల్ అప్లికేషన్ అవ్వటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దామండి. ఇట్ ఈస్ జస్ట్ అన్ అప్లికేషన్ అండి, ఇది ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే, అంతే, అంతకు మించి దీనిలో అడ్వాంటేజ్ లేవండి. నెక్స్ట్ వచ్చి డిసడ్వాంటేజెస్ అండి. సో డిసడ్వాంటేజ్ ఏంటండి ఇక్కడ? ఫస్ట్, ఇట్ డస్ నాట్ హ్యావ్ గ్రాఫికల్ ఫీచర్స్, రైట్? మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటండి, సత్య సార్ గ్రాఫికల్ ఫీచర్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై గ్రాఫికల్ ఫీచర్స్? గ్రాఫికల్ ఫీచర్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ గ్రాఫికల్ కాంపోనెంట్స్, గ్రూప్ ఆఫ్ గ్రాఫికల్ కాంపోనెంట్స్. అర్థమైందండి? సో వాట్ ఈజ్ ఏ గ్రాఫికల్ కాంపోనెంట్? What is a graphical component? It is the one which displays something to the user. అంటే ఏదైనా కొంచెం యూజర్కి కనిపించే దాన్ని గ్రాఫికల్ కాంపోనెంట్ అంటాము. మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటండి, సత్య సార్ మాకు కొన్ని గ్రాఫికల్ కాంపోనెంట్స్ చూపించండి. స్పెసిఫై సమ్ గ్రాఫికల్ కాంపోనెంట్స్. అర్థమైందండి? అవి ఏంటండి? అవి టెక్స్ట్ బాక్స్, రేడియో బటన్. ఇవి మీ ముందే చేసి చూపిస్తానండి నేను. అర్థమైందండి? టెక్స్ట్ బాక్స్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఓకేనండి, బటన్స్, హైపర్ లింక్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో, వీటన్నిటిని మనం గ్రాఫికల్ కాంపోనెంట్ అంటామండి. ఇక్కడ స్పెల్లింగ్ పోయిందండి, ఒక్కసారి స్పెల్లింగ్ రీకరెక్ట్ చేద్దాం, రైట్? సో అంటే కన్సోల్ అప్లికేషన్లో ఏముంటాయండి? గ్రాఫికల్ ఉండదు. అర్థమైందండి? అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటండి? సెకండ్ డిసడ్వాంటేజ్ ఏమండి, ఇప్పుడు నాకు ఒక 1000 సిస్టమ్స్ ఉన్నాయండి. 1000 సిస్టమ్స్లోనూ నాకు ఈ కన్సోల్ అప్లికేషన్ కావాలి అంటే ఒక కంపెనీలో 1000 సిస్టమ్స్ ఉన్నాయండి. ఆ 1000 సిస్టమ్స్లోనూ నేను గ్రాఫికల్, నాకు ఈ కన్సోల్ అప్లికేషన్ కావాలండి. నేనేం చేయగలనండి? ఒక మెషిన్లో నేను ఇన్స్టాల్ చేస్తే 1000 మెషిన్లో ఆ కన్సోల్ అప్లికేషన్ ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుందండి? ఏ మెషిన్లో ఆ మెషిన్లో ఇన్స్టాల్ చేసి తీరాల్సిందే. అంటే ఏంటండి? ప్రతి 1000 అన్ని 1000 మెషిన్స్లోనూ మనం
ఇన్స్టాల్ చేయి తీరాల్సిందే. మరి 1000 మెషిన్స్లో ఇన్స్టాల్ చేయాలంటే దాదాపుగా మనకి 2 రోజులు టైం పడుతుందండి. అర్థమైందండి? ఈ కన్సోల్ అప్లికేషన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటండి? వీ నీడ్ టు ఇన్స్టాల్ the application in each and every machine to use that application. నేను ఆ అప్లికేషన్ వాడాలి అంటే నేను ప్రతి మెషిన్లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి తీరాల్సిందే. ఇంకొక దారి లేనే లేదు. అర్థమైందండి? రైట్. మరి మన ముందర ఏమున్నాయండి? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఏంటండి? గ్రాఫికల్ ఫీచర్స్ లేవు, ప్లస్ ప్రతి మెషిన్లోనూ నేను ఇన్స్టాల్ చేసి తీరాల్సిందే. అది నాకు చాలా కష్టం. నాకు ఇన్ ద సెన్స్ అంటే ఒక కంపెనీ వాళ్ళకండి. టు ఓవర్కమ్ అంటే దీనిలోని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటానికి, టు ఓవర్కమ్ ద అబౌవ్ ప్రాబ్లమ్స్ ఇన్ కన్సోల్ అప్లికేషన్. అర్థమైందండి? A new type of application came up. That is Windows application. Right. ఇప్పుడు మనం చూడాల్సింది సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ విండోస్ అప్లికేషన్స్. అర్థమైందండి? రైట్. ఇక్కడ మనం చూసినట్టే విండోస్ అప్లికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటని చూద్దామండి. సో విండోస్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఆ విండోస్ అప్లికేషన్లోని అవుట్పుట్ నేను ఎక్కడ చూడగలను? ఒక విండోలో చూడగలను. అర్థమైందండి? ఏమంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారంటే నా విండో మీకు కనపడటం వల్ల మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు నా విండోలో అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదండి, బ్లాక్. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. సో మా క్యాంపస్ బ్లూస్ ఇన్స్టిట్యూట్ పేరు, టెక్స్ట్, ఇదిగోండి ఇమేజెస్, ఐకాన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి. వీటిని ఏమంటామండి? విండో అంటామండి. సో ఈ విండో సార్ సత్య సార్ ఇప్పుడు మీరు నాకు ఒక విండో అప్లికేషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అంటారండి. అందరికీ తెలిసిన మంచి ఎగ్జాంపుల్ MS ఆఫీస్. అర్థమైందండి? రైట్. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందామండి. అడ్వాంటేజెస్ ఏంటండి? ఇప్పుడు MS ఆఫీస్లో నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇది కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తున్నానండి, విండో అని అన్నాను. ఇక్కడ నేను చూడండి కాసేపు ఇన్సర్ట్ అంటాను. ఓకే, ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటానండి. హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలి కాబట్టి లెట్స్ గో విత్ స్మైలీ సింబల్. అర్థమైందండి? ఇక్కడ నేనేంటండి ఒక టెక్స్ట్ రాసుకోగలుగుతున్నాను, నేను ఒక ఇమేజ్ పెట్టుకోగలుగుతున్నాను, నేను ఒక టెక్స్ట్ బాక్స్ రాసుకోగలుగుతున్నాను ఒక బాక్స్లో. రైట్. సో వీటన్నిటిని ఏమంటారండి మనం? గ్రాఫికల్ ఫీచర్స్. అర్థమైందండి? ఇదిగోండి చూడండి విండో ఆర్ట్లో. ఓకే, ఏదో ఒకటి తీసుకోండి సార్ అంటారా? రైట్, కలర్ది తీసుకుందాం, క్యాంపస్ బ్లూస్. ఇక్కడ మీకేంటండి అన్ని కలర్స్ కనిపిస్తున్నాయా లేదా అండి? శుభ్రంగా కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఏమంటామండి? గ్రాఫికల్ ఫీచర్స్. అంటే ఇందులో అడ్వాంటేజ్ ఏంటండి? కన్సోల్ అప్లికేషన్లో గ్రాఫికల్ ఫీచర్స్ లేవండి. ఇక్కడ ఏమున్నాయండి? ఇక్కడ గ్రాఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫికల్ ఫీచర్స్. అర్థమైందండి? నెక్స్ట్ వన్ ఏమండి, ఇప్పుడు అదే ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక కంపెనీలో 1000 మెషిన్లు ఉన్నాయండి. ఆ 1000 మెషిన్లో నేను MS ఆఫీస్ నేను ఇప్పుడు సంగతి మాట్లాడట్లేదండి, నేను ఒక 10 ఏళ్ల క్రితం మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయండి, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేసినాయి. అప్పుడు MS ఆఫీస్ నేను 1000 మెషిన్స్లో ఇన్స్టాల్ చేయాలంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలండి? వెళ్ళి ప్రతి మెషిన్లో ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి
తన సిస్టమ్ తీసుకుని ఎంఎస్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేసి తీరాల్సిందే. దీంతో మనం ఎన్ని మిషన్స్లో ఇన్స్టాల్ చేయగలమండి? అది చాలా ప్రాబ్లం. అర్థమైందండి? దీన్ని ఓవర్కమ్ చేయటం కోసం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయటం కోసం, టు ఓవర్కమ్ ద అబౌవ్ డిసడ్వాంటేజెస్, ఏ న్యూ టైప్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ వెబ్ అప్లికేషన్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. అర్థమైందండి? మీకు వెబ్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ద అప్లికేషన్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు సీ ద అవుట్పుట్ ఇన్ ద బ్రౌజర్ ఈజ్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్. అర్థమైందండి? మనం వెబ్ అప్లికేషన్స్ అంటే ఏం లేదండి, ఏ అప్లికేషన్ అవుట్పుట్ అయితే నేను వెబ్ బ్రౌజర్లో చూడగలను వాటిని ఏమంటానండి? వెబ్ అప్లికేషన్స్ అంటానండి. అర్థమైందండి? రైట్. ఇప్పుడు కొన్ని కంపెనీలు వాటి వెబ్ బ్రౌజర్స్ ఏంటో మాట్లాడుకుందామండి మనం. ఓకేనండి? గూగుల్ కంపెనీ నుంచి వచ్చిన బ్రౌజర్ పేరు క్రోమ్ అండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్రౌజర్ పేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకేనండి? మొజిల్లా కంపెనీ నుంచి వచ్చింది ఫైర్ ఫాక్స్. అర్థమైందండి? అంటే ఇది ఎందుకు చెప్తున్నానండి అంటే ఇంటర్వ్యూలో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటంటే తడుముకోకుండా చెప్పటం కోసం. ఇక్కడ ఫైర్ ఫాక్స్ అండి, FIRE ఫాక్స్. రైట్. సో మరి ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటండి? బ్రహ్మాండం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫికల్. మన బ్రౌజర్లో చూడలేనివి ఏమున్నాయండి? అన్నీ చూడగలం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫికల్ ఫీచర్స్. సెకండ్ ఏంటంటే దేర్ ఈజ్ నో నీడ్ టు ఇన్స్టాల్ ద అప్లికేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ మెషిన్. అర్థమైందండి? ఏ మెషిన్లోనూ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. అదేంటి సత్య సార్, ఎలా పనిచేస్తుందండి ఒక మెషిన్లో ఇన్స్టాల్ చేయకపోతే? అంటే మీరు gmail.com ఉంది, google.com అని ఉంది, flipkart.com అని ఉంది. అవన్నీ సాఫ్ట్వేర్సా కాదా అండి? సాఫ్ట్వేర్సే. మరి సాఫ్ట్వేర్స్ అయినప్పుడు మీరు ఏమన్నా ఫ్లిప్కార్ట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నారా అండి? ఇప్పుడు మా క్యాంపస్ క్లూస్ వెబ్సైట్ ఉందండి, campusclues.com. మీరు ఏమన్నా మా క్యాంపస్ క్లూస్ వెబ్సైట్ సాఫ్ట్వేర్ని ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నారా? ఏమీ చేసుకోలేదు. మరి మీరు ఏం చేశారండి? మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలంటే ఒక ఆన్లైన్ షాపింగ్ కార్ట్లోకి వెళ్తారు, మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. మరి మీరు ఎక్కడ ఆ ఆన్లైన్ సంస్థ యొక్క సాఫ్ట్వేర్ని మీరు ఏమి ఇన్స్టాల్ చేసుకోలేదు కదండి. మరి మీరు ఎలా కొనుక్కోగలిగారు అంటే బికాజ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. అది ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఆ షాపింగ్ కార్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక సర్వర్ తీసుకుంటారండి. సర్వర్ అంటే ఏం లేదండి, హై అండ్ ర్యామ్, హై అండ్ CPU, 24/7 ఇంటర్నెట్ ఉన్న మెషిన్ని హై బ్యాండ్విడ్త్ అండి, మనకు వచ్చేలాంటిది కాదండి. ఓకేనండి? ఇలాంటి అన్నీ ఉన్న ఇలాంటి హార్డ్వేర్ కలిగిన ఒక మెషిన్ని మనం ఏమంటామండి? సర్వర్ అంటామండి. సో ఆ ఆన్లైన్ షాపింగ్ కార్ట్ వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ అప్లికేషన్ని తీసుకువెళ్ళి సర్వర్లో పెడతారండి. ఈ సర్వర్కి ఒక నేమ్ ఇచ్చుకుంటారండి, సంథింగ్ లైక్ క్యాంపస్ క్లూస్. అంటే మాది ఆన్లైన్ షాపింగ్ కార్ట్ కాదండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే ఈ సర్వర్ అనేది ఏంటండి, ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండటం వలన ఈ సర్వర్కి నేను ఒక పేరు తీసుకుంటానండి, అంటే DNS అంటామండి. ఇంకా లోతుగా వద్దండి, మనకు కొంచెం ఇంకా టెక్నికల్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ సర్వర్కి నేను ఒక పేరు ఇచ్చుకుంటానండి, campusglues.com అని. నేను ఆ పేరుని అందరికీ ఇచ్చేస్తాను.
నేనేం చేశానండి, ఆల్రెడీ ఆ సర్వర్లో ఆ మెషిన్లో నా అప్లికేషన్ ఉంది. ఎవరైనా campusglues.com అని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా నా అప్లికేషన్ వర్క్ అయిపోతుందండి. అర్థమైందండి? సో ఇప్పుడు మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే SAP ఏ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లో మనకి దొరుకుతుంది, ఇన్ హౌ మెనీ ఫార్మాట్స్ types of applications SAP is available to us. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవాలండి, SAP ఎన్ని రకాలుగా మనకి దొరుకుతుంది. ఒకటి విండో అప్లికేషన్, ఒకటి వెబ్ అప్లికేషన్, దీన్నే క్లౌడ్ అంటారండి. అర్థమైందండి? సో విండో అప్లికేషన్ అంటే ఏంటంటే మీరు మీ మెషిన్లో SAP సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని విండో అప్లికేషన్ అంటారు. ఇఫ్ వి ఇన్స్టాల్ SAP సాఫ్ట్వేర్ ఇన్ అవర్ మెషిన్. అర్థమైందండి? మీ మెషిన్లో మీరు SAP సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే అలాగా ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ని విండోస్ అప్లికేషన్ అంటారండి. అలా కాకుండా సత్య సార్ నేను నా మెషిన్లో ఇన్స్టాల్ చేసుకోను, నేను SAP సాఫ్ట్వేర్ని వాడగలనా? తప్పకుండా బ్రహ్మాండంగా వాడచ్చండి. ఇప్పుడు మనం వింటున్న S/4HANA అని అంటుంటారు కదండి, సింపుల్ ఫినాన్స్ అని. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారండి, మీరు SAP FICO నేర్చుకున్న తర్వాత ఇంకా మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలంటే SAP S/4HANA అంటారండి, సింపుల్ ఫినాన్స్. అది నేర్చుకుంటే ఇంకా మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందండి. ఆ S/4HANA సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే మన వల్ల కాదండి మన మెషిన్లో. అది అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లౌడ్, ఒక సర్వర్లో పెట్టేస్తారండి. సర్వర్లో పెట్టేసి మనకి మనకి ఒక లింక్ పంపిస్తారండి. ఈ లింక్ను మనం బ్రౌజర్లో కనుక ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా మీరు SAP సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి టెకీస్? సో ఇప్పుడు దాకా మనం చూసుకున్నది ఏంటండి, S అంటే చూసుకున్నాం సిస్టమ్, A అంటే చూసుకున్నాం అప్లికేషన్స్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటండి, ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్. రైట్ టెకీస్, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ అంటే చెప్పి ఇంకా SAP అంటే ఏంటనేది కంప్లీట్ చేద్దాం. ప్రోడక్ట్కి ప్రాజెక్ట్ అంటే చాలామంది మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి అంటామండి. మరి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది ఇవాళ చూద్దామండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏమండి, ఇప్పుడు టెకీస్ మీకు ఒక కంపెనీ ఉందని అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చానండి, ఏమండి నాకు ఒక రెస్టారెంట్ ఉందండి, ఆ రెస్టారెంట్ అప్లికేషన్ నాకు కావాలండి, నేను ఆన్లైన్ డెలివరీ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నానండి. మీరు అడిగారు, ఏమండి మీ రెస్టారెంట్ ఏంటండి, ఎంత ఉంటుంది, అసలు మీరు రెస్టారెంట్లో అంటే స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుంచి లైట్ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు మీ యాక్టివిటీస్ చెప్పండి, మీ ఎలా చేస్తారు పని అనేది చెప్తే దాన్ని బట్టి నేను అప్లికేషన్ చేస్తాను అని మీరు అన్నారండి. అంటే నేను అంతా చెప్పాను. సరే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం అడుగుతానండి, ఏమండి డబ్బులు ఎంత అని అడిగానండి. మీరు 10 లక్షలు అన్నారండి. మెల్లగా బట్టలు సర్దుకున్నానండి. ఏంటండి 10 లక్షలు నేను కట్టే పని అయితే శుభ్రంగా ఏదో ఒకటి చేసుకుంటాను కదండి, బ్యాంకులో వేసుకున్న 10,000 వస్తుంది, నేను ఆన్లైన్ చేసుకోకపోయినా నేను ప్రశాంతంగా బతకచ్చు. సో మెల్లగా నేను సీట్లోంచి జారుకుంటున్నాను. నేను అలా సీట్లోంచి జారుకుంటుంటే ఏం చేస్తారండి, మీరు నన్ను పిలుస్తారా లేరా? ఖచ్చితంగా పిలుస్తారు. ఎందుకంటే ఎవరు ఒక కస్టమర్ని వదులుకోవాలని అనుకోరు. మీరు ఏమడిగారండి, ఏంటండి మీరు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతారు, మీరు ఎంత కడతారో చెప్తే మేము దాన్ని బట్టి, ఏమంటే నేను 2 లక్షల వరకు అయితే తోగలనండి, నేను ఇంకంతకు మించి నేను డబ్బులు పెట్టలేను అని అన్నానండి. ఏమండి ఇప్పుడు 2 లక్షలకి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా నాకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇవ్వటానికి?
ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ చేయడానికి సంవత్సరం టైం పడుతుంది. మీరు ఆ సాఫ్ట్వేర్ తయారు చేసే ఎంప్లాయీస్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ 5 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. నేనెంత ఇస్తామన్నానండి? 2 లక్షలు ఇస్తానన్నానండి. మరి ఇప్పుడు ఒక తెలివిగల బిజినెస్ మ్యాన్ 2 లక్షలకి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ ఇంకా లౌక్యం కలిగిన బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడండి. ఎలా ఒప్పుకుంటాడు? కొన్ని కండిషన్స్తో ఒప్పుకుంటాడండి. అంటే ఇప్పుడు మీరు నాతో ఏమని చెప్పారంటే, ఏమండి నేను 10 లక్షలు అవుతుందని చెప్పాను, మీరు 2 లక్షలు ఇస్తానన్నారు. రైట్, 2 లక్షలకి నేను చేస్తాను, నేను కాదనట్ల. కానీ నేను ఈ సాఫ్ట్వేర్ని ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్ముకుంటా, మీకు రైట్స్ ఉండవు, నేను ఎవరికన్నా అమ్ముకుంటా అని మీరు అన్నారండి. నేనేమంటానండి? మీరు 100 మందికి కాదు 1000 మందికి అమ్ముకోండి, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ నాకు వచ్చేస్తుంది కదా, ఇంకా నాకు ఇబ్బంది ఏముందండి? రైట్, ఇప్పుడు మీరు హ్యాపీ, నేను హ్యాపీ, నా 2 లక్షలు తీసుకున్నారు. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే అండి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే, మీరు చెప్పిన 10 లక్షలు నేను కట్టాను అనుకోండి, అప్పుడు ఆ సాఫ్ట్వేర్ యొక్క టోటల్ రైట్స్ అంటే అన్నీ నాకుంటాయండి. అంటే మీరు ఎవరికన్నా అమ్మదలుచుకుంటే నేను కేస్ ఫైల్ చేయొచ్చు. ఎందుకు? మీరు ఎంతైతే డబ్బులు అడిగారో నేను అంత డబ్బులు ఇచ్చేసాను. సో ఇక మీకు ఏ రైట్ ఉండదండి ఆ సాఫ్ట్వేర్ మీద. టోటల్ రైట్స్ ఎవరికి ఉంటాయండి? నాకు ఉంటాయి. దాన్ని ఏమంటామండి? ప్రాజెక్ట్ అంటాం. నెక్స్ట్ ఏంటండి, నేను మీరు అడిగిన 10 లక్షలు ఇవ్వలేదు, ఎంత ఇచ్చానండి? 2 లక్షలు ఇచ్చా. ఇప్పుడు టోటల్ రైట్స్ ఎవరికి ఉంటాయండి? మీ కంపెనీకి ఉంటాయి. అర్థమైందండి? సో ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏంటో, ప్రోడక్ట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నానండి. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఏంటండి? ప్రోడక్ట్ అంటే ఏంటండి? ఆ సాఫ్ట్వేర్కి టోటల్ రైట్స్ అన్నీ ఎస్ఏపి కంపెనీకే ఉంటాయి, కానీ మనకి అంటే కస్టమర్స్ ఎండ్ యూజర్స్కి ఉండదు. అర్థమైందండి? ద టోటల్ రైట్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ లైస్ విత్ ఎస్ఏపి కంపెనీ ఓన్లీ, బట్ నాట్ టు కస్టమర్స్ అండ్ ఎండ్ యూజర్స్. రైట్, సో ఎస్ఏపి అంటే ఏమని చెప్పుకున్నామండి? సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్. దాని తర్వాత ఒక తోక ఉందండి, ఏంటండి అది? ఇన్ డేటా ప్రాసెసింగ్. అంటే డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే అండి, నా డే టు డే అంటే నా కంపెనీలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఫినాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మెటీరియల్ డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయండి. ఇలా రకరకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటాని ప్రాసెస్ చేసి ఒక చోట మెయింటైన్ చేసి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అంటే నాకు లాభాలు వచ్చే దిశగా నేను ఒక సాఫ్ట్వేర్ చేత పని చేయించగలిగితే, అర్థమైందండి, దాన్ని డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకేనా అండి? టెకేస్ మీరు ఎస్ఏపి అంటే ఏంటి అనేది బ్రీఫ్గా అర్థమైందని ఆశిస్తున్నాను. రైట్, సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయండి ఎస్ఏపిలో, మీరు నా నెంబర్ అక్కడ మెన్షన్ చేశానండి, 9966090988. మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాతో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. హోప్ టెకీస్ మీకు ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. సో నన్ను ఇంకా ఎక్కువ వీడియోస్ చేసేలాగా మీ నుంచి నేను బూస్ట్ అడుగుతున్నాను, హార్లిక్స్ అడుగుతున్నాను. సో అది మీరు ఎలా ఇవ్వాలో మీ అందరికీ తెలుసు టెకేస్. ఏమీ లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎల్లప్పుడూ మీతో మీ టెక్నాలజీ కోసం ఎప్పుడు కష్టపడతానంటూ ప్రామిస్ చేసే మీ సత్య. సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్ అండి.